హంసధ్వని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ పరమహంస. ఈ వ్యక్తిత్వ వికాస నిర్మాణంలో వ్యక్తిత్వ నిర్మాణంలో ఎన్నో విషయాలు చెప్పుకుంటున్నాం, వింటున్నాం. బాగుంది, సంతోషం. ఈ విషయాల్లో చాలామందికి అన్నీ తెలుసు, మనకు అన్ని విషయాలు తెలుసు. చరివిత చరణమాట. తెలిసిన వాళ్ళు ఇంకోసారి విని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనందించండి, అలరించండి, ఆచరించండి. తెలియని వాళ్ళకి ఇప్పుడు ఫ్రెష్ కాబట్టి నా యొక్క ఈ లెసన్స్ ఏవైతే ఉన్నాయో పర్సనాలిటీ డెవలప్మెంట్ లెసన్స్ డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఇవి ఎలా యూజ్ అవుతాయి, ఏమి యూజ్ అవుతాయి మనం అనుకోక్కర్లేదు. చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథల నుంచి కూడా ఏదో ఒక పాయింట్ మన వ్యక్తిత్వానికి దోహదపడుతుంది. ఖచ్చితంగా నేను ఆ విషయం చెప్పగలను. నా జీవితంలో ఎన్నో అనుభవాలు, మా నాన్నమ్మ చెప్పిన కథల నుంచి కూడా నేను ఎన్నో సత్యాలు నేర్చుకోగలిగాను. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోగలిగాను. సో ఇవాళ ఇక విషయానికి వస్తే, నీకేం కావాలో నీకు తెలుసా? ఫస్ట్ నేను ఇదే సబ్జెక్ట్ అన్నమాట. నీకేం కావాలో నీకు తెలుసా? ఇంట్రెస్టింగ్. ఎందుకు తెలియదండి? ఏం తెలుసు నీకు? నిమిషానికి క్షణానికి నీ ఆలోచనలు మారిపోతున్నాయి. స్థిరత్వం లేదు. నీకేం కావాలో నీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్తావు. అంతా అస్థిరత్వంగానే ఉంది నీ ఆలోచన. ప్రతిదీ నీ బుద్ధి అస్థిరత్వంగా. స్థిరత్వం లేనప్పుడు, నీకేం కావాలో నీకు తెలియనప్పుడు, నాకు అది జరగలేదు, ఇది జరగలేదు అని నువ్వు బాధపడితే ఉపయోగం ఏముంది అంటున్నా. ఫస్ట్ నీకేం కావాలో నీకు కన్స్ట్రక్టివ్గా, నిర్మాణాత్మకంగా నీకు తెలుసుకున్న రోజు ఖచ్చితంగా ఇవాళ నేను విజయవాడ వెళ్ళాలి అన్నప్పుడు ఖచ్చితంగా విజయవాడ వెళ్ళడానికి నీ ప్లాన్ నువ్వు చేసుకుంటావు. అలాగే ఒక విద్యార్థి ఉన్నాడు, నేను బీటెక్ చదవాలి అనే ఒక నిర్ణయం తీసుకోగలిగినప్పుడు అది ఉంటుంది. వీడు మాట్లాడుతూ ఏం కావాలో వాడికే తెలియదు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పడినప్పుడల్లా నీ యొక్క ఆలోచన ధోరణి మారిపోతూ ఉంటుంది. దానికి నువ్వు మళ్ళీ ఏదో లేబుల్ వేస్తావు, నాకు అవకాశం లేకపోయింది అని ఎవరినో నిందిస్తావు. ఇవన్నీ అవసరమా? ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, నీకేం కావాలో నీకు తెలుసుకో. ముందు దాంట్లో క్లారిటీ ఉండాలి. నీకేం కావాలి ముందు అది చెప్పు. ఆ కావాలనుకున్న దాన్ని గట్టిగా, నాకు ఇది కావాలి. అది ఇంక పక్కవాడి దీని ఒక్కొక్కటిది ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. ఒకడు యాక్టర్ అవ్వాలనుకుంటాడు, ఒక డాక్టర్ అవ్వాలనుకుంటాడు. ఏదైతే నువ్వు అవ్వాలనుకున్నావో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం కావాలో. చాలామంది నేను చూస్తూ ఉంటాను, నా ఫ్రెండ్స్లో కూడా. ఏదో హోటల్కి వెళ్తాడు, నీకేం కావాలరా, నీకేం ఆర్డర్ ఇవ్వాలంటే నీ ఇష్టం అంటాడు. నా ఇష్టం అంటే నీ ఇష్టం ఎలా అవుతుంది? నాకు పూరి ఇష్టం, నీకు పెసరట్టు ఇష్టం అవ్వచ్చు. సో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకున్న విజన్లో నీకేం కావాలో నీకు క్లారిటీ ఉండాలి. నా ఫ్రెండ్ ఒకడు బీకామ్ చదివి చార్ట్ అకౌంటెంట్ అయ్యాడు. నాకు పర్సనల్ డెవలప్మెంట్ సైకాలజీ చదువుకుని నేను సైకాట్రిస్ట్ అయ్యాను. సో ఒక క్లారిటీ ఉండాలి. నీకేం కావాలో నీకు తెలిసినప్పుడే దాన్ని నువ్వు సాధించడానికి నువ్వు ఒక మార్గం వేసుకుంటావు. ఎటు నడవాలి? తూర్పా, పడమరా, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? అది ఇంకోటితో పోలికఉండదు. ఒకటి ఉంటుంది. ఇన్ని కోట్ల మంది జనాభాలో ఒకటి లక్ష్యం ఒకలా ఉంటుంది, ఒకటి గమ్యం ఒకలా ఉంటుంది. ఒకడు వైజాగ్ వెళ్తాడు, ఒకడు కలకత్తా వెళ్తాడు. వాడి అవసరాలకు, వాడి పని బట్టి, వాడు సొంత ఊరు బట్టి, వాడు ఒకడు శ్రీకాళహస్తి వెళ్తాడు, వాడు తిరుపతి వెళ్తాడు. ఇది ఎందుకు నువ్వు పోల్చుకోవడం అంటే, ఫస్ట్ నువ్వేమి అవ్వాలో నువ్వు తెలుసుకో, నీకేం కావాలో తెలుసుకో. అప్పుడే దాని మీద స్థిరంగా ఉండు. అస్థిరంగా అంటే నేను చెప్తాను, గడియకు ఒక ఆలోచన, నిమిషానికి ఒక మాట, అలా కాదని ఇలా ఊగిసలాట. ఈ ఊగిసలాటే అసంతృప్తి కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే ఊగుతున్నావు, ఎవరిని నేను చేయట్లే. నీ క్లారిటీ నువ్వే మిస్ అవుతున్నావు. నేను చెప్పేది, నిన్ను పాడు చేయలేడు, ఎవడు బాగు చేయలేడు. ప్రతి దానికి నువ్వే, నీ బాగుకైనా నీ చెడిపోవడానికైనా నువ్వే కారణం. నీ ఆలోచనలే నీకు స్థిరత్వాన్ని తీసుకొస్తాయి. నాకు ఈ స్థాయి లేదండి, పరిస్థితులు బాగాలేదు, ఇవన్నీ ఏంటి? నువ్వు క్రియేట్ చేసుకున్నావుగా. పరిస్థితులు బాగాలేదంటే బాగు చేసుకో. ఎవడొచ్చి ఏం చేస్తాడు? ఎవడు ఏమి చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు నువ్వేగానే మారగలుగుతావు. ఇంకోటి వచ్చి నిన్ను మార్చలేడు, ఇంకోటిని నువ్వు మార్పు తీసుకురాలేదు. సో నువ్వు మారాలి అంటే ముందు నీకేం కావాలో తెలుసుకో. ఆ తెలుసుకున్న క్షణం నీలో పరివర్తన మొదలవుతుంది, కాంక్ష మొదలవుతుంది. ఇన్నాళ్ళకి తెలిసింది నాకేం కావాలో. ఇంకా ఆ దిశగా మనం బయలుదేరతాం, దాన్ని అందుకోవడానికి మనం చేద్దాం. అదేంటి, నాకేం కావాలి, నాకేం తెలియట్లేదప్పుడు, నాకేం తెలియట్లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఇంకా అర్థం కాలేనప్పుడు ఇంక నువ్వేం చేస్తావు, నువ్వేం కృషి చేస్తావు, ఏం సాధిస్తావు జీవితంలో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కావాలంటే నీకుంది, చాలా ఆలోచనలు ఉన్నాయి. ఒక స్థిరమైన ఆలోచనతో నీకేం కావాలో నీకు తెలుసుకో. ఖచ్చితంగా ఆ తెలుసుకున్న రోజు నువ్వు అది సాధించడానికి ముందుకెళ్తావు, ఖచ్చితంగా సాధించగలుగుతావు. అస్సలు ఊగిసలాట అనేది వద్దు. డియర్ ఫ్రెండ్స్, ముందు నీకేం కావాలో మీరు తెలుసుకోండి, దాన్ని సాధించడానికే తప్పించండి, సాధించండి, తరించండి. మీ జీవితం మీ చేతిలోనే ఉంది, ఎవరి చేతిలోనే లేదు. మీ చేతిలో ఉంది. మీ ఆలోచనలు మీ బుర్రలోనే ఉన్నాయి, అక్కడి నుంచి రావాలి. కాబట్టి నీకేం కావాలో నువ్వు తెలుసుకున్న రోజు నువ్వు విజయం నీకు సగం వచ్చినట్టే. ఆ తర్వాత సాధించడానికి మిగిలిన సగం కృషి చేయి. థ్యాంక్ యూ. ఇలాంటి ఎన్నో పాఠాలు మీకు తెలుసుకుంటూ ఉండండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా మళ్ళా ఒకసారి వీడియో చూడండి.
ఒక్కసారి ఏదో వేగ్గా విని ఏదో చెప్పాడు ఇందులో ఏమీ లేదురా, ఏమీ ఉండదు, ఏమీ కనపడదు. ఈ వ్యక్తిత్వం అనేది కనపడేది కాదు, మనం నిర్మించుకోదగ్గది. అది పునాది కనపడుతుందా? బిల్డింగ్లో గోడలో లోపల ఇటుక కనపడుతుందా? ఏమీ కనపడవు, కానీ నిలబెడతాయి. అదే నిర్మాణం అన్నాం, అందుకే వ్యక్తిత్వ నిర్మాణం అన్నాం. ఈ నిర్మాణంలో ఇప్పుడు ఈ ఇసుక, ఇటుక, సిమెంట్ లాంటివి మనం చెప్పుకునే పాఠాలు. ఇవన్నీ కలిస్తేనే మన పునాది గట్టిగా ఉంటే జీవితం ఎప్పుడు ఉంటుంది. మనం ఎప్పుడు మనం నిర్మించుకుందాం. బిల్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నిర్మించుకోండి అంటే మీ వ్యక్తిత్వాన్ని మీరు నిర్మించుకోండి. థ్యాంక్ యూ. మరో పాఠంతో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు, మీ పరమహంస.